మహాభారత యుద్ధం ప్రారంభమైనప్పుడు కృపాచార్యుడు కౌరవుల పక్షాన నిలబడ్డాడు. ఆయనకు పాండవులపై ద్వేషం లేదు, కాని ధర్మపరమైన కర్తవ్యానికి కట్టుబడి యుద్ధరంగంలో పాల్గొన్నాడు. యుద్ధానంతరం రక్తరంజిత భూమిపై కృపాచార్యుడు నిశ్శబ్దంగా నిలబడ్డాడు, తన కర్తవ్యబంధనాలను, మానవ దురాశను, కాలచక్రాన్ని ఆలోచిస్తూ. యుద్ధం ముగిసిన రాత్రి అశ్వత్థామ పాండవ శిబిరంలోకి ప్రవేశించి ద్రౌపది పుత్రులను చంపాడు. కృపాచార్యుడు అతనిని ఆపడానికి ప్రయత్నించి, ఓ అశ్వత్థామా, ప్రతీకారం ధర్మం కాదు అని అన్నాడు. కాని అశ్వత్థామ తన కోపంలో దైవిక అస్త్రాన్ని ప్రయోగించాడు. మహాభారతం అనంతరం కృపుడు తన జీవితాన్ని తపస్సుకే అంకితమిచ్చాడు. అతని ధర్మనిష్టకు మరియు జ్ఞానానికి సంతోషించిన మహావిష్ణువు స్వయంగా ప్రత్యక్షమై, ఓ కృపా, నీ ధర్మబద్ధత నిన్ను అమరుడిగా నిలబెడుతుంది. కాలచక్రం తిరిగినా నీవు సజీవంగా ఈ భూమిపై ధర్మాన్ని కాపాడుతావు అని వరం ప్రసాదించాడు. ఇప్పటికీ పురాణాలు చెబుతున్నాయి, కలియుగమంతా కృపాచార్యుడు సజీవంగా ఉన్నాడని, భూమిపై ధర్మరక్షకుడిగా సంచరిస్తున్నాడని. ఆయన భవిష్యత్తులో కల్కి అవతారానికి గురువుగా అవతరిస్తాడని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఇది ఆయన యుగాల తరబడి కొనసాగుతున్న కర్తవ్యం.